యెస్. మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఎందుకు మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కాదు. ఒక మనిషి వివిధ రకాలుగా మీకెందుకు కనిపిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ కాసేపు కోపంగా, కాసేపు సాడ్‌గా, కాసేపు చాలా హ్యాపీగా అలా ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు కనిపిస్తుంది? మనిషి ఒక్కరే కదా! మరి ఇన్ని విధాలుగా కనిపించడం ఏంటి? అంటే వారిలో లేదది. మీలో ఉంది కాబట్టి వాళ్ళలా కనిపిస్తున్నారు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ కూడా అంతే. ఒకసారి మీకు హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. లేకుంటే మీరు మెసేజ్ చేసినప్పుడు అసలు రిప్లైనే ఇవ్వకపోవచ్చు. అసలు మీతో మాట్లాడనే మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు మీతో చాలా హ్యాపీగా ఉండొచ్చు. చాలా రొమాంటిక్‌గా ఉండొచ్చు. చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు. చాలా ఫ్రీనెస్‌ని మీకిస్తారు. కొన్నిసార్లు అస్సలు ఫ్రీనెస్ అస్సలివ్వరు. అసలు నువ్వెవరో నాకు తెలీదు పో అన్నట్లుంటారు. అసలు మీరెవరో నాకు తెలీదు. నువ్వెవరో నాకు తెలీదు. నాకు మెసేజ్ చేయొద్దు. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? సో, ఇలా కూడా బిహేవియర్ చేస్తుంటారు. ఎందుకిలా జరుగుతుంది అంటే, గుర్తుంచుకోండి. మీ యొక్క మైండ్‌లో ఉంది ఇదంతా. వదిలేయమని చెప్పేది ఎందుకు? ఇందుకోసమే. ఎప్పుడైతే వదిలేస్తారో, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఆల్రెడీ నువ్వెవరో నీకు తెలుసు ప్రెజెంట్. చేయాల్సిందేంటి? ఇదంతా వదిలేయాలి. నీ మైండ్‌లో ఉండేదంతా నువ్వెప్పుడైతే వదిలేస్తావో, యూనియన్ ఎందుకు జరగదు? మీ దగ్గరకొచ్చేస్తారు. యెస్, నువ్వే కావాలి నాకు అని. రైట్? ఖచ్చితంగా ఇదొకసారి ట్రై చేయండి. మీరు చేయాల్సిందేంటి? మీ మైండ్‌లో ఏదైతే రన్ అవుతుందో, ఏదైతే నాతో మాట్లాడట్లేదు, ఎప్పుడు యూనియన్ జరుగుతుంది, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు అని ఏదైతే మిమ్మల్ని గుచ్చి, 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 గుచ్చి ప్రతిసారి మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా మిమ్మల్ని ఒక దగ్గరే కూర్చోపెడుతుందో, స్టక్ అయ్యేలా చేస్తుందో, దానిని వదిలేసి మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రైట్? మీ వర్క్ ఏంటో మీకు తెలుస్తుంది. నౌ మూమెంట్‌లో నువ్వేం చేయాలి అనేది నీకు తెలుసు. అర్థమవుతుందా? నౌ మూమెంట్‌లో నువ్వు ఏం చేయాలి అనేది నీకు తెలుసు. అది చేసుకుంటూ వెళ్ళు. యూనియన్ బయట జరగదు. నీలో జరుగుతుంది. నీకనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బయట జరగడం కంటే దాన్ని నువ్వు ఫీల్ అవుతావు. దాన్ని నువ్వు ఫీల్ అవుతావు. ఇక్కడ ఫీల్ అయితే అక్కడొచ్చేస్తారు. ఇక్కడ ఫీల్ అయ్యాను, అక్కడ ఇంకా రాలేదే అని మళ్ళీ మైండ్‌లోకెళ్ళొద్దు. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఆ ఫీలింగ్ అనేది మీకొస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా యూనియన్ ఇక్కడ జరిగిపోతే చాలు ఆటోమేటిక్‌గా మీరే కావాలని వచ్చేస్తారు. ట్రై చేయండి. ఏం ట్రై చేయాలి? వదిలేయండి. మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రైట్? థాంక్ యూ సో మచ్.